ఎంతోమంది భక్తులు, అపోస్తులు, దేవుని చేత పిలువబడిన వారు ఎన్నో ఇబ్బందులలోనూ ఎన్నో కష్టాలలోనూ వాళ్ళు చెరసాలలో ఉండి పుస్తకాలు రాస్తే, చెరసాలలో ఉండి సంఘానికి వారిని మేల్కొల్పే విధంగా వారు దేవుని యొక్క మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాటలు రాస్తే, ఈనాటి దినాలలో మనం ఫ్యాన్ల కింద కూర్చుని, ఏసీల దగ్గర కూర్చుని, మంచి మంచి స్థానాలలో ఉండి మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేని స్థితిలో మనం ఉన్నాం. బహు విగ్రహారాధనతో కూడిన ఆ ఎఫెసు ప్రాంతంలో అపోస్తలుడైన పౌలు గారు ఎక్కువ కాలం ఎక్కడ ఉన్నారంటే ఎఫెసు సంఘంలోనే, ఎఫెసు అనబడిన ప్రాంతంలోనే ఉండి వారు ఎలా ప్రభువును నమ్ముకున్నారు, వారిని దేవుడు ఎలా ఆకర్షించాడు, ఎలా దర్శించాడు అన్న విషయాలు తన కూడా ఉన్న అన్యజనులకు, తనతో పాటు ఉన్న ప్రజలకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నప్పుడు వారిలో బలమైన సువార్త నాటబడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలమైన సువార్త నాటబడడమే కాకుండా అక్కడున్న ప్రజలు అనేక మంది ప్రభువునొద్దకు నడిపించబడ్డానికి అపోస్తలుడైన పౌలు గారు అక్కడ చాలా కృషి చేశారు.